శుభమస్తు. కల్లిత సుండారండ కండూషితోన్ముక్త సప్తసాగర మహాజలధరములు వప్రక్రియాకేళి వస విశీర్ణ సువర్ణ మేదినీధర రత్న మేఖలములు పక్వజంబూ ఫల ప్రకట సంభావనా చుంబిత భూకదంబకములు వికట కండూల గండక దేహ మండలీ ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు శాంభవీ శంభు లోచనోత్సవకరములు వాసవాద్యమృతాసనాబంబితములు విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి కావించుగాక. వీణాపుస్తక పాణివై హరిశిలావేదీ భవద్వేణివై మాణిక్యోన్నత పుంజరంజిత రసన్మంజు ప్రభాశ్రోణివై స్థాణు బ్రహ్మ హరీంద్ర ముఖ్యోదయాంతర వాణివై వాణి కళ్యాణి నారసనాగ్రమందు నిలుమి వ్యాఖ్యాన కాలమునన్ వయోక్తి విక్ష్య రసాతలన్యోన్య పిండీకృతాంగ పీతాండజములు ఘనతత్వయోక్తి విక్ష్య రసాతలన్యోన్య పిండీకృతాంగ పీతాండజములు ధృతకులాయర్థ ఖండిత సమిల్లవ రూపచరణాంతికా భ్రమత్తరువరములు ఘన గుహాఘటిత చాంకరణ లోకైక ద్విగుంగుభీకృతమేరు మందరములు చెడుల జంపాతరస్వర గతి విపరీత పాతితాశాకోణ పరిగుణములు ప్రబలతర బాడవీకృతేరమ్మదములు భాస్వరేరమ్మదీకృత పాడవములు పతక సమ్రాట్పతత్ర ప్రభంజనములు వృజిన తూలౌఘముల దూల విసరుగాత. సభా సరస్వతికి మరొకసారి మా యొక్క నమోభావాలను అర్పించుకుంటూ ఈరోజు మనము బ్రహ్మశ్రీ వంగర సత్యనారాయణ సిద్ధాంతి గారికి జరిగేటటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి మనం అందరము కూడా ఇక్కడికి చేసి ఉన్నాము. ఎంతో మంది విజ్ఞాన కనులైనటువంటి పెద్దలు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. మరి వారందరికీ కూడా మా యొక్క మనోభావాలను అర్పించుకుంటూ వాస్తు విషయములు, భువన విజయము, వివాహ ఆశీస్సులు అనేటటువంటి స్వర్ణోత్సవ బ్రహ్మావిష్కరణ సభ ఇప్పుడు కాసేపట్లో మొదలవబోతోంది. ఆ సభకు ఇచ్చేసినటువంటి ఆహుతులైనటువంటి సభ్యులందరికీ, పెద్దలకి మా యొక్క నమోవాకాలను అర్పించుకుంటూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తా. ముందుగా పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు, వారిని తుర్లపాటి వారిని గూర్చి చెప్పడం అంటే సూర్యుని దివిటీతో చూపించడం వంటిది. వారి సభకు భీష్మాచార్యుని వంటి వారు 90 సంవత్సరాల వయస్సులో కూడా నవ ఉత్సాహంతో ఆయన పనిచేస్తున్నారు. ఈనాటికి 18,000 సభలకు సంచాలకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కారు వీరు. సమైక్య ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖాధ్యక్షులుగా పనిచేశారు. ముగ్గురు ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు ప్రజాసభ
సభ్యులుగా పనిచేశారు మీరు. మరియు అంతేకాకుండా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు మీరు. అంతేకాదు శ్రీ నేటి చంద్రబాబు నాయుడు గారికి కూడా 18 మంది ముఖ్యమంత్రులతో సభలో పాల్గొన్న అజాత శత్రువే మన పద్మశ్రీ పుల్లపాటి కుటుంబరావు గారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వచ్చి వారి యొక్క ఆసనాన్ని గ్రహించి వారికి పుష్పమాలను పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా తండ్రి వారిని కోరుతున్నాము. వారిని పద్మశ్రీ పుల్లపాటి కుటుంబరావు గారిని పుష్పమాలతో అలంకరించారు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, మరి నాగభూషణ సిద్ధాంతి గారు, చిన్నారు మరణీయులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి పుత్రులు, సంగీత సాహిత్య భాషా కళా విషయక వేదికలు, ప్రాచీన కూచిపూడి నాట్య కళకు వినూత్న శోభను దిగంతముల వరకు వ్యాపింపజేసినటువంటి విశేష ప్రజా అభిమానాన్ని చూరుకున్న మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ మాజీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉపసభాధ్యక్షులు, మాన్య మహోదయులు శ్రీ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారిని వేదికను అలంకరించి ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారికి పుష్పమాలను అలంకరించవలసిందిగా పుష్పమాలతో ఇంటి వారిని కోరుకుంటూ ఉన్నాము. తెనాలి శాసనసభ్యులు రాజాదిరాజా తెనాలి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా స్వాగతపడుతూ వారిని పుష్పమాలికను అందజేయవలసిందిగా వారిని కోరుకుంటున్నారు. పుష్పమాలతో చక్కగా సాదర స్వాగతాన్ని పలుకుతున్నారు మన సుబ్రహ్మణ్యం గారు. శ్రీ శ్రీ దండి స్వాముల వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, 18 భాషలలో పండితులు శ్రీ 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 మలయాళ స్వాముల వారి ప్రియ అంతేవాసి. మలయాళ స్వాముల వారు 18 భాషల్లో పండితులు. सर पట్టుకోండి దగ్గరికి ఓకే శ్రీయుత వంగర వంశపై వారావార కాకా సభాపతులై పరోపకార పరాయణులై విశేష విజ్ఞాన సంపన్నులై కమనీయ ఆత్మాంతికులై సత్యనారాయణ మహోదయునికి సన్మానము సత్కారము కావించుట సత్యనారాయణ సిద్ధాంతి గారు. శ్రీయుత వంగర వంశపై వారావార కాకా సుధాకరులై పరోపకార పరాయణులై విశేష విజ్ఞాన వినయ సంపన్నులై కమనీయ కాత్తాంతికులై సప్తవివరులై పంచాంగ కర్తలై ఆశాంత విశాల కీర్తి నాటించిన శ్రీ సత్యనారాయణ మహోదయునికి సన్మానము సత్కారము కావించుట సముచితము. ఈ దైవముని మాన్యులు పెద్దల సమక్షంలో స్వీకరించి సువర్ణ ఘంటా కంకణ పురుషులను జయించున్న తరి వేదికపై విచ్చేసి ఆసనములు గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాము. సత్యనారాయణ
పల్లెల నుండి పట్టణముల వరకు శతావధాన సహస్రావధానాలు చేసి విద్వత్ కవి పండితులను సంభ్రమాశ్చర్యంలో ముంచి తెచ్చిన సాహితీ విమర్శల నుండి సైతం ఔరాన్ని ప్రస్తుతింపబడేలా పంచ సహస్రావధానాన్ని విజయప్రదంగా పూర్తి చేసిన సరస్వతి కృష్ణుడు వీరి కాంగ నిచ్చర సంఖండ వాక్ధోరణి అనితర సాధ్యము అచలము సప్త సహస్రావధానం చేసి తెలుగు భాషామ తల్లికి విశ్వవ్యాప్త కీర్తి ప్రతిష్టలను సుప్రతిష్టం చేయనున్న ప్రధాన సార్వభౌములు గౌరవనీయులు డాక్టర్ మేడసాని మోహన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పగుచ్ఛాన్ని పుష్పమాలికను సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాము. కాలేజీ ప్రిన్సిపాల్ పదవి విరమణ చేసిన వీరు ముఖ్యంగా కవులు పండితులు ప్రవక్తులు కావడం వల్ల అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రాసినటువంటి విద్వత్ కవులు ఉషాద్రిపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతూ ఉన్నాము. పారిశ్రామికవేత్త కళ్ళం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దాన ధర్మ పరోపకార కార్మికులు రాష్ట్ర ఆర్ఎస్ఎస్ సంఘ ప్రముఖులు శ్రీ కళ్ళం హర్నాథరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని కమిటీ వారిని కోరుతున్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా డాక్టర్ ఈవని శివనాగిరెడ్డి స్థపతి గారు ప్రముఖ పురావస్తు పరిశోధకులు శిల్పాచార్యులు ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సిఇఓ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతూ ఉన్నాము. డాక్టర్ పల్లెపోయిన సుబ్రహ్మణ్య గారు తిరుపతి శిల్ప కళాశాలలో విద్యార్థిగా తర్వాత దేవాదాయ శాఖ ప్రస్తుత తిరుమల దేవస్థానాలు జరుగుతున్న ఆలయ వాస్తు శిల్ప శిక్షణ సంస్థలో ఒక విభాగానికి అధికారిగా ప్రాచీన మధ్యయుగాలలో రాసిన వాస్తు శిల్ప గ్రంథాలను ఆగమాలను ఖండంగా చదివి ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ సుబ్రహ్మణ్య స్థపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా వారిని పుష్పమాలికతో అలంకరించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాము. డాక్టర్ భక్తుల సత్యవతి గారు విజయ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ భక్తుల మురళీకృష్ణ గారి ధర్మపత్ని విజయ ఎంటర్ప్రైజెస్ అధినేత దాన ధర్మ పరోపకార దేవత గురుభక్తి పారిణురాలు శ్రీ భక్తుల సత్యవతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతూ ఉన్నాము. డాక్టర్ పి దక్షిణామూర్తి గారు సంగీత సాహిత్య వివిధ మేడం దగ్గర నిల్చోండి అమ్మా, దగ్గర నిల్చోండి. ఓకే. డాక్టర్ పి దక్షిణామూర్తి గారు సంగీత సాహిత్య వివిధ అంశాలపై విశ్లేషకులు అభినవ దక్షిణామూర్తి వైద్యంలో వారి పని నుండి బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత వారు వచ్చి
పెండియాల వెంకటరావు గారు వీరిని వేదికను అలంకరించవలసిందిగా వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా వారిని కోరుతున్నాము. పుష్పమాలికను సమర్పించవలసిందిగా కోరుతున్నాము. ఆంజనేయ స్వామి గారు గురు శిరోమణి రాష్ట్ర విద్యాలయం ద్వారా మకరకుండల సింహల అలవాటు పెద్ద సన్మానితులు ఆంజనేయ స్వామి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వారిని పుష్పమాలికతో అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కుసుమంచి శ్రీనివాసరావు గారు అన్నదానానికి 25 కిలోమీటర్ల దూరంలో వారు ఇంకొద్దిసేపట్లో వస్తారు. తర్వాత స్వర్గం పుల్లారావు గారు ప్రముఖ నైతిక వర్తనులు, నీతి నిజాయితీలకు మారుపేరు, విద్యావంతులు, విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ స్వర్గం పుల్లారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా వారికి పుష్పగుచ్ఛాన్ని పుష్పమాలికను సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాం. విద్యావంతురాలు, విజయవాడ నగర మాజీ మేయర్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ వారు కూడా మరికొద్ది సేపట్లో వస్తారు. నయాగరా ఇండస్ట్రీస్ శ్రీ పొదిశెట్టి నాగమల్లేశ్వరరావు గారు రేపల్లె వీరిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పమాలికలు పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాము. శ్రీ శ్రీనివాసరావు గారు హైదరాబాద్ వీరిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాము. ఏసీపీ గారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పమాలికను పుష్పగుచ్ఛాన్ని సమర్పించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాము.
తయారు చేసి చిరకాలం నుంచి ఉన్న టెక్స్మో, స్కూనా వంటి ప్రముఖ కంపెనీలను మించి అత్యున్నత ప్రమాణాలు సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యుత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డులు అందుకున్న తెనాలి పట్టణానికి గొప్ప పేరు తెచ్చి తెనాలి కుమారుగా ఆశపెట్టిన మహనీయులు, సన్మాన గ్రహీత సత్యనారాయణ సిద్ధాంతి గారికి ముఖ్య శ్రేయోభిలాషిగా ఉన్న కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత మాన్యశ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి దంపతులను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. వారి వేదిక మీదే ఉన్నారు. వారిని అష్టమాలను చేయవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాము. ఒకసారి దగ్గర నుంచండి మేడం, దగ్గర పాప ఇటు చూడు మరి. వారి గురువు గారు ప్రియాంక వీరిని వేదికను అలంకరించి చక్కగా ప్రార్థనా గీతాన్ని కోరుతున్నాను. సభా కార్యక్రమం ప్రకారం స్వాగత గీతం, ప్రార్థనా గీతం.